ఈరోజు డిన్నర్ చాలా బాగుంది. ఏమంటావు? తెలుసా ఈ రోజుల్లో నాకు చాలా టైర్డ్గా అనిపిస్తుంది. ఈ సమయంలో అలాగే ఉంటుంది కదా. హ్మ్. అరే కాదు, నాది కదా ఇదంతా వదిలేసి ఒక నార్మల్ లైఫ్ స్టార్ట్ చేయాలనుకుంటున్నాను. హా, కానీ మీ ముఖర్జీ ఫ్యామిలీ వసుంధరాదేవి చేతుల్లో రావాలనుకోవట్లేదు. కానీ నీకు బాధగా అనిపిస్తే నాకు బాధ No, ఇస్తుంది. అదేం లేదు. బాధపడే విషయం ఏం కాదు. నీకు ఏదనిపిస్తే అది నువ్వు చేయి. కానీ నేను కూడా ఈరోజు ఒక డెసిషన్ తీసుకున్నాను. ఇన్ఫ్యాక్ట్ చెప్పగలను, ఇదే నా కళ అనుకుంటా. నువ్వు, నేను, మన పిల్లలు, ఇదే మన ప్రపంచం. నువ్వు పల్లవి, నేను చరణం, రెండు కలిపి ఒక అందమైన పాట. ఇదే మన ప్రపంచం అవుతుంది. ఒక ఇల్లు. ఒక ఇల్లు నాకు అర్థం కావట్లేదు నేను ఎలా చెప్పాలో. కానీ ఏంటో తెలుసా, జీవితంలో నడుస్తూ నడుస్తూ ఒక టర్నింగ్ పాయింట్ వస్తుంది. ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే ట్రైన్లో ప్రయాణిస్తున్న వాళ్ళలా. ఒకే ట్రైన్లో ప్రయాణిస్తున్నా ఎంత మంచి రిలేషన్షిప్ అయిపోయినా స్టేషన్ వచ్చినప్పుడు ఒంటరిగానే వదిలేయాల్సి ఉంటుంది. ఏం చెప్పాలనుకుంటున్నావు? ఈ 2.5 రిలేషన్షిప్లో మనం ఎంత ఏడ్చా మనకు తెలుసు. మళ్ళీ ఆ విషయాన్ని నేను రిపీట్ చేయనా? వద్దు. చూడు మాల్విక, నువ్వు ఎక్కడో తప్పు చేస్తున్నావు. నేను తప్పు చేయట్లేదు. ఆర్గ్యూ చేయొద్దు. మన టెన్షన్స్ని మర్చిపోయి మనం జీవితాన్ని ఒక నార్మల్ లైఫ్లా చూపించలేము. నా బాయ్ ఫ్రెండ్, నీ గర్ల్ ఫ్రెండ్స్, మనం చాలా టైం వరకు మన ఇద్దరి మధ్య తాగుడు ముద్దలు ఆడేసుకున్నాం. కానీ ఆట పూర్తవలేదు. ఇది నీకు తెలుసు, ఇంకా నాకు ఏం తెలుసు. చెప్పాలనుకుంటున్నావు? ఇంకా ఎన్నో ఉన్నాయి చెప్పేవి. ఇంట్లో పద, నాకు సిగరెట్ తాగాలనుంది. సిగరెట్? ఈ టైంలో ఉన్న సిగరెట్ మానే. నీ గురించి కాదు, అట్లీస్ట్ లోపల ఉన్న పిల్లాడి కోసం. మగవాళ్ళంటేనే ద్వేషం పుట్టేసింది. ఎవరిపైనా నమ్మదలుచుకోలేదు. ఆల్ ఆర్ అనెథికల్. అందరూ అలా ఉండరు. అందుకే కదా నువ్వు నా అవసరం. నేనేదైతే అనుకున్నానో నువ్వు నాకు అదే ఇచ్చావు. నాకింకా ఏది వద్దు. ఒక్క నిమిషం. నా బిడ్డ నీ కడుపులో ఉంది అండ్ నువ్వు నన్ను వద్దంటున్నావా? అమ్మ కావాలనుకుంటే ఒక మగ మనిషి అవసరం ఉంటుంది. స్ట్రేంజ్. అంటే అంటే నేను నీ గురించి ఒక మనిషిని అంతే. షిట్. సరే సరే వదిలే. నువ్వు నా ఫ్యామిలీ గురించి, నా ఫ్యామిలీతో ఉండాల్సిన అవసరం లేదు. మనం సపరేట్గా ఉందాం, సపరేట్గా. కానీ నువ్వు నీ రూట్ని వదిలి ఎన్నటికీ బయటికి రాలేవు. నిన్ను వదిలేసి నువ్వు వదలాలనుకుంటున్నావా? నువ్వేదనుకున్నా పర్వాలేదు. నువ్వేమనుకుంటున్నావు? నీ పిల్లాడికి తండ్రి ఎవరో చెప్పాలనుకోవట్లేదా? ఎవరైతే వస్తున్నారో వాడు నా ఐడెంటిటీతో పెద్ద అవుతాడు. వాడు నా రెస్పాన్సిబిలిటీ, నా ఐడెంటిటీ. నేను ఎలా అనుకుంటానో వాడిని నేను అలానే పెంచుతాను. నువ్వు పిచ్చిదానివి మాలవిక. లేదు, నేను పోరాడాలనుకుంటున్నాను. ఎవరి గురించి? మొదలు నీతో ప్రారంభించినా పర్వాలేదు. అంటే ఫోర్స్ఫుల్లీ నువ్వు ఈ పాప తండ్రి కాలేవు. నా ఫ్రీడమ్ నీ ఫ్యామిలీ వాళ్ళకి నచ్చినప్పుడు అప్పుడు ఆ రోజు నీ ఎథిక్స్ ఎక్కడికి పోయాయి? ఈరోజు తండ్రి కావడానికి నీ మగతత్వం చూపెడుతున్నావా? నాకు అస్సలు ఇష్టం లేదు ఈ మగతత్వం. ద్వేషం. ఏంటి? ద్వేషం. ఏంటి ఏమన్నావు నువ్వు?
అనిర్బన్, నన్ను తప్పుగా అనుకోవద్దు, కానీ పోరాటం నా రకంగా పోరాడని. ప్లీజ్ అని, ప్లీజ్. ఎక్కడికి వెళ్తున్నావు నువ్వు? అది ఇంత పొద్దున? బాత్రూమ్. ముఖర్జీ ఇంటికి వెళ్ళాలి కదా నేను. గుడ్ బై. আকাশ কুসুম চয়নি